కూలీ మూవీ ఎలా ఉందంటే ఇందులో మీరు లోకేష్ కనకరాజు గారి విజన్ని కొత్తగా చూస్తారు. అంటే ఇలా కూడా తీస్తాడా అని. ఎందుకో నేను ఈ మూవీ రివ్యూ చెప్పిన తర్వాత చెప్తా. స్టోరీ ఏంటంటే రజనీకాంత్ గారి ఫ్రెండ్ చావుకు కారణమైన వాళ్ళు ఎవరో అని తెలుసుకోవడంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇందులోకి ఒక గ్యాంగ్స్టర్ అయిన నాగార్జున గారు ఎలా ఇన్వాల్వ్ అయ్యారనేది మీరు మూవీలో చూడాలి. ఇంకా మూవీ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, స్టోరీ ఏంటిది అనేది కన్ఫ్యూజన్తో చాలా బాగుంటుంది. ముఖ్యంగా శోభిన్ గారి క్యారెక్టరైజేషన్ కానీ ఆయన యాక్టింగ్ కానీ న్యాచురల్గా సూపర్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ బాగానే చేశారు కానీ శోభిన్ గారి ఇంపాక్ట్ అలా ఉంటుంది. ఆయన నాగార్జున గారి కొన్ని సీన్స్ స్టైలిష్గా మాస్ సూపర్ ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి స్టోరీలో గ్రిప్ మిస్ అవుద్ది. ముఖ్యంగా అనిరుద్ అన్న ఫస్ట్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొడతానే ఉంటాడు. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి తగ్గ సాలిడ్ సీన్స్ లేకపోవడం వల్ల మరి అంత వర్కౌటింగ్ అనిపించదు. ఉపేంద్ర గారు రజనీ సార్ వీళ్ళిద్దరి కలిసి ఓ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది సూపర్. అసలు ఆయన మూవీలో ఉపేంద్ర గారు అమీర్ ఖాన్ గారు వీళ్ళిద్దరు క్యామియోస్లోగా వస్తారు. కానీ వీళ్ళ క్యారెక్టర్స్కి అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. బట్ ఒక లేడీ నాగ్ సార్ సన్కి గర్ల్ ఫ్రెండ్గా ఈ మూవీలో ఎంట్రీ ఇస్తుంది. ఆమె యాక్టింగ్ అయితే మామూలుగా ఉండదు అండ్ ఆమె క్యారెక్టరైజేషన్ కూడా అలా ఉంటుంది సూపర్. అసలు మొత్తానికి ఇంత పెద్ద కాస్టింగ్కి ఇంపాక్ట్ లేని స్టోరీ నరేటింగ్కి కొత్తగా అనిపించింది. ఇలా కూడా తీస్తాడు అనిపించింది.